సాయికృష్ణ మిస్సింగ్ కేసుపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర ఆరోపణలు చేశారు. సాయికృష్ణ బతికున్నాడా చనిపోయాడా అనే నిజాన్ని వెంటనే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు చంద్రబాబు పీకల మీదకు రావడంతోనే బాధితుడి తల్లిని పిలిపించి మాట్లాడారని విమర్శించారు. మరోవైపు ఆత్మహత్య చేసుకున్న ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన క్రాంతి కుమార్ కుటుంబాన్ని ఎందుకు ఓదార్చలేదని ప్రశ్నించారు. పోలీసుల యొక్క దాష్టికాలని ఏ రకంగా కంట్రోల్ చేయగలరో, ఆ యొక్క ఎలా న్యాయం చేయగలరో, ఎక్కడెక్కడైతే పోలీసులు పోలీసుల యొక్క అంటే అందరూ కాదు, కొద్దిమంది పోలీసులు పై అధికారుల యొక్క భరోసా, నేను పైయోడికి అన్ని పనులు చేసి పెడుతున్నాను కాబట్టి నేనేం చేసినా నాకేం అవదని చెప్పని అనుకునేటువంటి కొద్దిమంది పోలీస్ అధికారులు చేస్తున్నటువంటి దాష్టికాలకు కూడా మీరు ఇదే స్వాతంత్రం కల్పించాల్సినటువంటి అవసరం ఉంది అనేది చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాను. ఎందుకంటున్నానంటే ఇదే పోలీస్ స్టేషన్లో ఇదే పోలీస్ అధికారి అకృత్యాల వల్ల దాష్టికాల వల్ల మే మాసంలో ఇతని వల్లనే ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పని వీడియో రికార్డ్ చేసి ఆ వీడియోలో గుళికల మందు అంటే పొలాలకి వ్యవసాయానికి పురుగు మందులను చంపడం కోసం వాడేటువంటి గుళికల మందుని రికార్డ్ చేస్తూ అవి తినేసి మరణించడం అనేది విచారకరం. అది ఆ కుటుంబానికి కూడా ఎప్పటికీ కడుపు కోతది. మన ఊరికే అందరం ఉంటాం, బతకటాకి కావలసిన దానికంటే కూడా చావటానికి చాలా ధైర్యం కావాలి, తెగింపు కావాలి. ఎంత బాధలు ఉంటే నేను ఇక బతకటం అనవసరం అనే తెగింపు వస్తేనే చస్తాం మనిషి అనేవాడు. మరి ఆయన చనిపోయాడంటే ఆ యువకుడు ఆ రోజు చనిపోతే మర్నాడు పొద్దున ఎఫ్ఐఆర్ అవుతుంది అంటే దాని ఉద్దేశం ఏంటి? పై అధికారులందరూ కూడా ఎలాగోలా నువ్వు దాన్ని కప్పెట్టమని చెప్పిన అవకాశం ఇవ్వబట్టి ఆ రోజు వాళ్ళని బెదిరించో అదిరిచ్చో తల్లిదండ్రులు నోరు మూయించి తెల్లారి వీళ్ళకేం సంబంధం లేనట్టుగా ఎఫ్ఐఆర్